లిస్ట్ పెట్టకుర్రి సరేనా, ఎక్కువ పోవాలని కోరుకోర్రి రైటా చేస్. తీసుకో, ముక్కలు దొరకట్లే వాళ్ళ నీకు గట్టి. కరిగిపోతున్నాయి నోట్లో వేసుకుంటా. పకోడీ దానే మొత్తం ఎన్నో ఒక 2 పడతాయో అనుకున్నా కానీ ఇన్ని పడతాయి అనుకోరు అసలుకి. ఇందాక పట్టినా కానీ పెద్దగా ఉన్నాయి కదా ఇంకా. పెద్ద చేపలు చూసిరే ఎంత కష్టపడి పట్టినామో. మనోడు మాత్రం మస్తు హెల్ప్ చేసిండు. హెల్ప్ కాదు ఏందనుకో, అంటే ఆల్రౌండర్ అనమాట మొత్తం. ఒకసారి చూపిస్తా హాయ్ చెప్పు. 5 కిలోల దాకా వెళ్తాయి. మామూలుగా ఏంది 5-6 పడితే ఫ్రై చేసుకొని రావచ్చు అనుకున్నాం, కానీ 5 కిలోల దాకా పడ్డాయి. మస్తు ఉన్నాయి ఇవన్నీ. రవ్వాలంట ఫ్రెష్గా ఉన్నాయి. ఇంత ఫ్రెష్ తిండి తినలేము ఇక్కడ. ఇదేనా లోపల నుంచి వచ్చేది? ఒక నిమిషం. మొత్తం సాఫ్ చేసినాం. ఒక 5 కిలోల దాకా వెళ్తాయి బాగానే, కానీ ఫ్రెష్గా మస్తు ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఇవి మళ్ళీ ఇంకోసారి ఉప్పేసి మంచిగా కడుగుదాం. కానీ ఇవి పట్టడానికి మస్తు లేట్ అయింది. ఆ పట్టడానికి ఇంకా పడతా ఉంటే ఇంకా పట్టబుద్ధి అయింది, కానీ కడుగుతుంటే కనబడ్డాయి చుక్కలు. ఉప్పేసి మంచిగా కడుక్కుందాం ఇంకోసారి. అంతా క్లీన్ చేసినాం లోపల ఏం లేకుండా. ఇవి మళ్ళీ ఇంకోసారి రౌండింగ్ వేసి చాలా ఫస్ట్ అది పెట్టరా, కమ్మ పెట్టరా, పైన కాదు కింద పెట్టా. ఇప్పుడే మట్టి కాదు అగిపెట్టి. నూనె కాగిందిరా రే. ఎందుకు పెడతారా? సరే ఆపినాడు. ఇక ఈ పొడి జీలకర్ర మెంతులు కదా, కొంచెం నూనె చెవి లైట్ పోయి. కమ్మలు వేస్ట్ అన్న. కమ్మలొద్దు, కమ్మలు ఇక ఊడిపోయినాయి ఉంటాయి చూసివా, ఒకటి ఉన్నాయి రైట్. ఇట్లా నూనె
వాళ్ళు ఈ రాయి వెళ్తుంది కదా, రైట్ వస్తుంది ఇక్కడ నమ్మదు ఇప్పుడు. అవి పాకలే అన్నారు అదే ఒకటే తీసుకున్నా. ఇదంతా అయినాక తాగుదామని, అది టైట్ అయ్యి మూత టైట్ అయ్యి మొత్తం పోయింది, సగం పోయింది. ఇంకో ఏం పర్లేదు, ఇంకో డబ్బు ఉంది, అప్పటిదాకా కానిద్దాం. పొద్దుగాల నుంచి నీళ్ళు కూడా తాగాలి, అక్కడ చేపలు పట్టుకుంటా ఉండి. చాలా పోయా ఇంత మంచిగా కాలినాయి చూడి, ఇలా ముళ్ళు కూడా ఉండేటట్లేదు. సూపర్ ఉంది, ముళ్ళు కూడా పర్ర పర్ర అయిపోతుంది మొత్తం. అంతా అయిపోయింది. దీన్ని పట్టుకుని అవసరం లేదు, మిర్చి లెక్క లోపల వేసుకోవచ్చు, అట్నే వెళ్ళిపోతుంది మొత్తం. ఇంకో ముళ్ళు చూడు, సౌండ్ వస్తుందా? సూపర్గా అన్నాయి. ధూపకి ఇంకో గ్లాస్. నిమ్మకాయ విన్నాం. బాబా అదేందో ఏం చేసినా కానీ పర్ఫెక్ట్ వస్తుంది, సూపర్. అసలు ఏం తీసుకొని అవసరం లేదు, ఇలా ముళ్ళు గిల్లు ఏం లేదు, మొత్తం చూర చూర అయిపోతుంది. ఇంకోటి ఎక్స్ట్రాడర్ ఉంది, ఫ్రెష్ చేపలు నూనెలో పకోడా చేసుకుని తింటుంటే పుర్ర పుర్ర అంటుంటే, కళ్ళు తాగుతుంటే బాబా. ఏం కావాలి చెప్పి, ఇంతకంటే ఎక్కువ. ఫోనే బుద్ధి కాదు ఇంత కూడా. ఇవన్నీ మొత్తం అయిపోయినాయి, మొత్తం చేపలన్నీ అయిపోయినాయి. ఇది ఒక్కటి తీద్దాం, ఈ పెంకాయకి తీసుకుపోయి అక్కడ మనం సెటప్ చేసుకున్న దగ్గర పెట్టేద్దాం. ఈయన చేపలు రాయడు, 5 కిలో చేపలు పట్టించిండు. ఫస్ట్ తాగుతావా? పేరు శ్రీనాథ్. హాయ్ చెప్పట్టు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. మన ఛానల్ అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
అది చేయండి. వీలైతే మాలాగా చేసుకుని తినడానికి ట్రై చేయండి. సరే ఇప్పటికైతే మనం కానిద్దాం. ఓవర్ చీకటి కూడా అవుతుంది, లైట్ డిమ్ అవుతుంది, వీడియో మంచిగా రాదు, చేపలు లోపలికి పోవు. సరేనా, నువ్వు పడతావా ఫస్ట్? ఇంత కష్టపడ్డందుకు మనకు పట్టించినందుకు ఫస్ట్ పంపు తాగు. అయిలే వాటాలి తీసుకున్నా ఫ్రెండ్స్. కళ్ళు పోస్తుంటే నాకు చుస్సాను పొంగుతుంది. అది సూపర్ ఉంది కళ్ళు. ఇప్పుడు ఇదే నాకు కూడా పంపినాక తిని. ఇప్పుడు ఏం తినలే. తాగుతున్నాను. ఇందాక తాగింది మంచినీళ్ళు అనుకోండి, ధూపాయి తాగిన అంతే. ఆకలి కొంచెం తిన్నా అంతే. ఇప్పుడు రియల్గా తాగుతున్నా. దిష్టి పెట్టకుర్రి సరేనా, ఎక్కువ పోవాలని కోరుకోర్రి. రైటా చేసి కళ్ళు కూడా పర్ఫెక్ట్ ఉంది. మనవడు పర్ఫెక్ట్ కళ్ళు పోయడంలో. ఒకసారి చూపిస్తా మీకు కూడా. ఏది చేసిన అమృతం లెక్క ఉంటుంది. తిరగలేదు తినడానికైనా చేయడానికైనా కానీ తాగడానికైనా కానీ సుఖం. కరిగిపోతున్నాయి నోట్లో వేసుకుంటా. పకోడీ లాగానే మొత్తం. ఆహా, ఇవి అయితే సూపర్ ఉన్నాయి. తాటికల్లు నాటు చేప, సాధన చేప కాదు, చెర్ల చేప కాదు, ఇత్తనం వేసిన చేప కాదు. తాటికల్లు నాటు చేప, ఏటి చేప నాటు చేప సూపర్ ఉంది. ఇంత కష్టపడి పట్టినందుకు, ఇంత కష్టపడి చేసినందుకు, ఇంత కష్టపడి కళ్ళు తాగినందుకు, ఇంత కష్టపడి చేపలు తిన్నందుకు ఒక లైక్ చేసుకోండి. ఛానల్ మనదనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. మన ఛానల్లో వీడియోలను చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ వీడియో అప్డేట్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్, మరి ఉంటాను. నెక్స్ట్ వీడియో కలుస్తాను. నచ్చకుండా కామెంట్ చేయి. మళ్ళా నచ్చడం అంటే నచ్చలేదు అరా నీకు? ఇప్పుడు అందరు చెప్తున్నా, వాళ్ళకి నచ్చకుండా సరే, అది కూడా ఈ వీడియో అంటే మా ప్రాసెస్ నచ్చకుంటే అది కూడా కామెంట్ చేయండి. మేము యాక్సెప్ట్ చేస్తాం. దానికి నెక్స్ట్ ఎట్లా చేయాలో కూడా దానికి ప్రిపేర్ అవుతాం. ఓకేనా? బాయ్, మరి నెక్స్ట్ వీడియో